అన్న గతంలో జగన్ గారు ఉండేటప్పుడు ఎట్లుంది, ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది 5 నెలలు? వచ్చిన కాడ నుంచి అయితే ఇప్పుడు ఏం పెద్దగా ఏం అనిపించలే మాకు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుండింది ప్రభుత్వం కానీ, పరిస్థితులు కానీ, అమ్మఒడి కానీ, మిగతా పేదవాళ్ళకి చేయడం కార్యక్రమాలు కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఇంతవరకు అయితే ఏం లేదు. జనాలకు అందరికీ తెలుస్తూనే ఉంది. మరి ఈయన ఎట్లా చేస్తాడనేది వాళ్ళకే ఛాయిస్ అది. వాళ్ళు చేశాడా జగన్ గారు మంచి చాలా చేశాడు. మనం చెప్పు మరి ఆయన ఓడిపోయాడు అంటే దేనివల్ల ఓడిపోయారని జనాలకే తెలియాలి. అది ఓటింగ్ ఎట్లా జరిగింది. 11 సీట్లు అంత చేసి అవును 11 సీట్లు అంటే 11 సీట్లు అంటే అది ఏం జరిగాయి అనేది జనాలందరికీ తెలిసిందే, ప్రభుత్వానికి తెలిసిందే. దాని గురించి మళ్ళీ మనం చెప్పలేం కదా దాని గురించి. మాకు తెలుసు అది ఇందువల్ల ఓడిపోయాడు అనేది. కానీ అతను జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అది ఎందుకు ఓడిపోయాడు అనేది. కానీ అన్నీ బయట చెప్పుకోలేరు కదా, కారణాలు ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని మేము అనుకుంటున్నాం. వస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు నెక్స్ట్ ఎలక్షన్ పెడితే ఒక సీటు కూడా రాదు జగన్ గారికి అంటున్నారు. చూద్దామండి, టైం ఉంది కదా, ఇంకా 4 సంవత్సరం ఉంది. ఈ 4 సంవత్సరాలు అన్నీ తారుమారు అవుతాయి. ఫస్ట్ ఇప్పుడు బాబు గారు గెలుస్తారని ఎవరైనా అన్నారా? జగనే గెలుస్తా అన్నారు కానీ బాబు గారు గెలిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు అన్నారు, చెప్పలేం కదా ఎవరు గెలుస్తారని. సో ఇప్పుడైతే ఈయన వచ్చిన తర్వాత ఈయన హామీలు అడుగుతుంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు, జగన్ అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. దాని మీద అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అప్పులు ఉన్నాయి కదా, అప్పు లేకుంటే ఏం లేదు కదా. ఆయన చెప్పిన పథకాలు ఆయన అన్నీ పరిపాలించాడు, తీసుకొని వచ్చి ఇస్తానన్న అన్నీ ఇచ్చాడు. ఇతను మాత్రం ఇచ్చింది ఏం లేదు కదా ఇప్పుడు దాకా. ఏమని ఇచ్చాడా? అంతకుముందు అలాగే చెప్పాడు, రుణమాఫీలు అన్నాడు, అయ్యి అన్నాడు, ఏమి చేయలా. మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేశాడన్న అంటే ఇప్పుడు ఇంతవరకు ఏమి లేదు. చెప్తా ఉన్నాడు 15,000 అన్నాడు, ఏది 15,000 ఇంతవరకు రాలా. ఏది ఇంతవరకు ఏమీ లేదు. చూద్దాం. అయితే మీరు చెప్పండి, చంద్రబాబు గారు చేస్తాడంటారా? మరి చేయడు, సమస్య లేదు. 100% చేయడండి, చేయడు. ఎందుకు అంతే, అతను ఏది చేశాడని పలాని చెప్పండి, ఏమి చేయడు. చేస్తాడని అసలు ఆశలే పెట్టుకోబోలే. ఇప్పుడు ఏదన్నా ఒకటి అలా చేశాడు అంటే ఆ పవన్ కళ్యాణ్ చూసన్నా చేసి ఉండొచ్చేమో కానీ ఇతను చూసి అయితే చేయరు.